మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీంతో ఈసారి విన్నర్ ఎవరనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కళ్యాణ్, తనుజ ఇద్దరూ విన్నర్ రేసులో పోటాపోటీగా దూసుకుపోతున్నారు. ఈ శనివారం ఎపిసోడ్ కోసం జనాలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్లో జరిగిన రచ్చ మామూలుగా లేదు. ముఖ్యంగా రీతుపై సంజన నోరుపారేసుకోవడం, డీమాన్ కళ్యాణ్ మెడ పట్టుకోవడం, ఈ విషయాలన్నింటిపై నాగార్జున వచ్చి వాయించి పారేస్తారని అంతా అనుకున్నారు. కాని తాజాగా శనివారం ఎపిసోడ్లో మాత్రం నాగార్జున రావడం గురించి కాదు, అంతకుముందే తనుజ చేసిన గొడవను ప్రోమోగా వదిలారు. తాజాగా విడుదలైన ప్రోమోలో సర్ఫ్ యాక్సిల్ ప్రమోషనల్ టాస్క్ జరిగింది. ఈ టాస్కుకు సంచాలక్గా దివ్యను పెట్టగా అటు భరణి, సుమన్ ఒక టీం, రీతు, తనుజ ఒక టీం అయ్యారు. అయితే ఎప్పటిలాగే నేనే గెలవాలి, నేను గెలిస్తేనే ఆట, అవతలివాళ్లు గెలిస్తే ఏడుపు అన్నట్లుగా ఉండే తనుజ ఇప్పుడు కూడా మరోసారి సీరియల్ నటిని బయటకు తీసింది. టాస్కులో భరణి, సుమన్ టీం గెలిచారు. ఇంకేముంది, తనుజ ఏడుపు స్టార్ట్ చేసింది. సీజన్ మొత్తం సంచాలక్గా ఒక్కరికే ఇచ్చేయండి బిగ్ బాస్ అంటూ దివ్యపై సీరియస్ అయింది. దీంతో భరణి ఇచ్చిపడేశాడు. రూల్స్ నీకొక్కదానికే తెలిసినట్టు మాట్లాడకు, ఊరికే లొడలొడా మాట్లాడకు అంటూ ఫైర్ అయ్యాడు భరణి. దీంతో అసలు విషయాన్ని పక్కన పెట్టేసి వాగొద్దు, వాగుడు, పిచ్చి మాటలు అనొద్దు అంటూ రెచ్చిపోయింది. సీజన్ మొత్తం ఒకర్నే పెట్టండి అనే మాటలు ఎందుకు? దివ్య అడిగింది. బిగ్ బాస్ నెక్ట్స్ నుంచి సంచాలక్గా వేరే వాళ్లను పెట్టండి, నేను చూడలేకపోతున్నానంట అంటూ దివ్య కౌంటరిచ్చింది. మొత్తానికి తాను గెలిస్తే ఓకే, అవతలివాళ్లు గెలిస్తే మాత్రం తనుజ మరోలా రియాక్ట్ అయిపోతుంది.